ఏయ్ ఏం చేసావమ్మా ఇప్పటిదాకా ఫోన్ చేసిండు వీడు. పెట్ట 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 నీకోసమే తీసిందా? నీకోసమేనంటారా తీసిందా? చిన్నోడా నీకోసమేనా తీసింది? నీకోసమేనా? ఇదైపోయాను. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇలాగైతే సాటర్డే రోజులాగనమాట. మార్నింగే చూపెట్టాను కదా, మనం ఫ్రైడే రోజు ఉప్పు దీపం పెట్టుకుంటే అదంతా తీసేసి దూరంగా చెట్టు మొదట్లో వేస్తాను అని చెప్తా ఉంటాను కదా. అలాగైతే నేను మామూలుగా పెట్టుకోగలిగే అవకాశం ఉన్నప్పుడంతా పెడతా ఉంటాను. ఆ తర్వాత ఇంకా ఈరోజు మార్నింగ్ అంతా గార్డెన్ పనేనండి. ఈ మార్నింగ్ ఏంది వ్లాగ్ అంతా అదే ఉంటుంది. ఎక్కువైతే నేను ఇంకా కిచెన్ అది వంట అది ఏమీ చేయలేదు. నిన్న పప్పు చేశాను కదా, అది ఉండింది. ఈ వాటర్ ఇచ్చేది ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక్కొక్క మొక్కలకి ఒక్కొక్క రకంగా వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆకుకూరలకి వేస్తున్నాను. కొంచెం వాన పడినట్టు కొంచెం మన పైపుని అలాగ పట్టుకోవాలన్నమాట. అలాగా ఫుల్ ఫోర్స్గా పెట్టామనుకోండి, అట్లకి వచ్చేసి అవి పడిపోతాయి. పడిపోయేవడము, ఇరిగిపోవడము, తేలిగ్గా ఉంటాయి కదా వాటి ఏర్లు. అవి లేచి చచ్చిపోతాయి మొక్కలు. అందుకని కొంచెం మనం వాన చినుకులు పడినట్టు లైట్గా ఒక షవర్ లాగా వచ్చినట్టు చల్లాలన్నమాట. అది మీకు ఒకసారి అలాగా చూపెడదామని అట్లాగా చేయాలి. ఇంకా ఈ మొక్కలన్నిటికీ మామూలుగా పైపులోనే కొంచెం లైట్గా ఏలు పెట్టామంటే కొంచెం లైట్గా వస్తాయి. అలాగా మార్నింగ్ అన్నిటికీ డైలీ ఈ విధంగా. బుడ్డగాడైతే చూడండి ఎలాగా నేను వాటర్ పడతా ఉంటే అవతలకు దించమంటాడు అన్నమాట. అయితే వేసేసిన పద పద పట్టుకో 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 వస్తున్నా ఉన్నా. నిన్న పూలన్నీ కోసాను కదా, మళ్ళీ చూడండి అన్ని మొక్కలు ఈరోజు వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా మళ్ళీ మగ్గులన్నీ ఈ పూలన్నీ ఈరోజు కోసేస్తాయి. వెంకటేశ్వర స్వామికి పెట్టేయాలి. ఇవి రెండు నిన్నటివే ఉంచాను. కాకరకాయలు పెద్దవి అయిపోయినాయండి, కోసేస్తాను. మళ్ళీ పండిపోతాయి చెట్లకి. ఈ బీరకాయనైతే సీడ్కి వదిలేద్దాం అనుకుంటున్నాను. వదిలేస్తాను. ఫస్ట్ కాయ ఈ చెట్టుకి. మొక్కలు చూడండి, పెద్ద మొక్కలు ఇప్పుడు వచ్చాయి మొగ్గ. మార్నింగ్ అయితే ఇదన్నమాట, మొత్తం కడిగేసుకొని నీళ్ళు వేసుకోవడం పని అంతా ఇది. ఈ డ్రాగన్ ఫ్రూట్ షిఫ్ట్ చేయాలండి మొక్కలు. మళ్ళీ పెద్దవి అయితే పాట్స్లో పెట్టలేము, కష్టము. ఇంకా ఈ టిఫిన్ అయితే దోశకి వేస్తున్నాను కదా, ఇంకా ఉన్నది. ఈ రోజుకైతే సాయంత్రం కూడా టిఫిన్కి, సాటర్డే రోజు ఈవినింగ్ కూడా మేము టిఫినే చేస్తాం కాబట్టి 2 పూటలా చేసేస్తే అయిపోద్ది. ఇవన్నీ అయిపోయాక నేనైతే మళ్ళీ మందారాలు అప్పటికి విచ్చుకుంటాయి అన్నమాట. మార్నింగే అంత మొగ్గలుగా అనిపిస్తాయి. 10 ఆ టయానికి బాగా చూడండి ఎంత బాగా విచ్చుకున్నాయో. ఇవి నాకు భలే సరదా వేస్తుందండి, భలే ఇష్టంగా ఉంటాయి ఈ రెక్క మందారాలు అయితే. అన్నీ ఈరోజైతే ఎన్ని పూసాయో, ఆ పింక్ది, రెడ్ది, వైట్వి. ఇది చిట్టు మందారాలు చూడండి ఎంత బాగా పూసిందో. ఒక ఎల్లోది ఉన్నది ఆ పక్కన, ఆ ఎల్లోది అసలు ఇది ఇంకా ఇచ్చుకోలే. అంటే ఇంకా ఎండ తగలాలి. అంటే 9:30, 10 అలాగయ్యి ఉంటుంది టైము. వైట్ అయితే చూడండి అసలు చెట్టు నిండా పూసినట్టు 4 పూసాయి. పెద్దగా ఉంటాయండి ఈ వైట్ అయితే. అసలు ఆ వైట్ మందారాలు చూస్తూ ఉంటే మాత్రం నా మనసుకు మాత్రం భలే హాయిగా ఉంటుంది అసలు. అవి అన్నీ కోసేసాను. మళ్ళీ నేను ఈవినింగే దీపం పెట్టుకుంటానండి. మార్నింగ్ టైంలో నాకు ఒక్కోసారి కుదరకపోద్ది. అందుకని ఈవినింగ్ టైంలోనే దేవుడికి పూజ చేస్తాను. ఈవినింగ్ కల్లా ఈ రెక్క మందారాలు ముడుచుకుపోతాయి అని చెప్పేసి ఇవన్నీ ఒకసారి షూట్ చేసి
ఫొటోస్ తీసుకొని తర్వాత అన్నీ కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈవినింగ్ దేవుడికి పెట్టేద్దాంలే అని చెప్పేసి. ఇంకా రోజా పూలు కూడా కొన్ని ఉన్నాయి కదా, నిన్న కొన్ని కోసాను, ఈరోజు కొన్ని ఉన్నాయి కదా, రోజా పూలు, కస్తూరి పూలు ఇవన్నీ కూడా కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈవినింగ్ స్నానం చేసి దేవుడికి పెడదాము అని చెప్పి. రోజా పూలు కూడా చాలా వచ్చాయి. మొత్తానికి నిన్న ఈరోజు అయితే మనం బయట ఎన్ని కొనుక్కుంటామో కొనుక్కున్నాను పూలు వచ్చాయండి. చాలా ఆనందం అనిపించేసింది నాకైతే. ఇన్నిన్ని పూలు నేను చెప్తుంటాను, ఈ బుట్ట నిండా పూలు రావాలి, ఇంకా రావాలి, ఇంకా బుట్ట నిండా మనం అల్లి కస్తూరి పూలు కూడా ఇంకా ఎక్కువ వచ్చాయి అనుకోండి, మాలల్లాగా అల్లేసి పెట్టేయచ్చు. ఇంకా ఇదైతే మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నము ఇంక భోజనము అదంతా నేనైతే ఏం షూట్ చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ కాఫీ కలుపుకొని బుడ్డగాడికి 2 పాలు పోసి వేసేసి మళ్ళీ మొక్కలకన్నిటికీ వాటర్ ఇచ్చేసి అమ్మన ఈ పూలన్నీ నేను స్నానం చేసేసి మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేసాను. ఆ తర్వాత పాలు వస్తాయి కదా, పాలు అవి తెచ్చుకొని పూజ అవి చేశానండి. ఈరోజైతే చాలా హ్యాపీగా, ఎందుకంటే మాకు తిరుపతి వెళ్ళేది కూడా ఉన్నది. సరే దేవుడికి కూడా అవన్నీ ఏం అడ్డంకులు రాకుండా హ్యాపీగా తిరుపతికి వెళ్ళి రావాలా స్వామి, ఏ అడ్డంకులు సృష్టించకుండా మమ్మల్ని నీ కొండకు చేర్చేటట్టు దీవించమని చెప్పి మొక్కుకొని టెంకాయ కొట్టుకున్నానండి. ఈరోజైతే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఇలాగంతా నేను పూజ అవి చేసుకునే లోపల మా వారు వచ్చేసారు. నేను ఇప్పుడు ఈ ఎండాకాలం అంతా మార్నింగ్ ఇదివరకు అయితే మార్నింగ్ ఒకటే ఈ గచ్చులు కూడా కడిగేసేదాన్ని. మార్నింగ్ బయట కసువులు జిమ్మినప్పుడే బయట ఈ సందులు ఇవన్నీ గచ్చులు కడిగేదాన్ని. ఇప్పుడైతే ఈవినింగ్ కూడా వాటర్ పడుతున్నాను, అలాగా వాటర్ పట్టేస్తే పైప్ తోటి వెళ్ళిపోతున్నది. ఆ విధంగా మొత్తం మొక్కలకి పట్టేయడము, కింద గచ్చంతా తడిపేయడము, ఇది డైలీ ఒక డ్యూటీ. అసలు ఒక మనిషి మా ఇంట్లో చేసినంత పని ఉంటుంది. అది ఏం పని ఉంటుందిలే అనుకోవచ్చు, చేసినంత పని, వీటి పని, ఇంటి పని, మా బుడ్డగాడి పని, ఇవన్నీ ఫుల్ రెస్ట్ లేకుండా చేసినంత పని ఉంటుంది. నాకైతే అది ఎక్కువ పని అనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ చేసేసుకొని ఆ తర్వాత పూజ చేసుకున్నాను. ఈ పూజ చేసే లోపల చెప్పాను కదా, మా వారు ఈరోజు సాటర్డే వచ్చేసారు, పెందలకాడే వచ్చేసారు. 5:30, 6 ఆ టైంలోనే నేను ఇలాగ పూజ చేసేసాను, ఆ లోపలే వచ్చేసారు. ఇంకా బుడ్డగాడైతే మా వారు వచ్చారంటే మాత్రం బుడ్డగాడికి శనివారం కాదు, గురువారం కాదు, ఏదైనా పెందలకాడే వచ్చాడు కాబట్టి పాపం అది 3 రోజుల నుంచి ఏమి తినలేదు, సరిగా అన్నమే తినలేదు, ఊరికే పాలు తాగడం అలాగ నీరసంగా ఉంది. దాన్ని చూసి మా వారైతే వెళ్ళి ఏదో చికెనో ఏదో తెచ్చి వేశాడు. అప్పుడు హాయిగా తినేసి ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చే టయానికి కూడా ఈరోజు ప్రశాంతంగా పడుకొని ఉంది, ఆగం భాగం ఏం లేకుండా. అందుకు మా వారు వస్తే మాత్రం దానికి అంత ఆనందం అనమాట. చికెన్ అవి తెచ్చేస్తూ ఉంటాడని. ఇంకా ఈ పూలన్నీ కోసేసినాక దేవుడికైతే పూజ చేసేస్తా ఉన్నాను.
బాయ్ అవ్వాలి నాన్న ఇక ఫ్యాక్ నాకు వస్తానప్పా పుల్లే బాయ్ కానీ చికెన్ తెచ్చడానికి ఉండు లేవు నాన్న లేవు నాన్న లేవు బాయ్ లేవు నాన్న బాయ్ వద్దులే మా వారైతే ఇంకా పాలు కూడా దానికి ఏమి కాసి పోయాక మళ్ళీ పాలు తాగితే చికెన్ తెస్తాను నేను తింటదిలే అని చెప్పేసి ఆ మాట అంటే ఇంక నేను దానికి పాలు కూడా కాసి పోయలేదు అదే చెప్తా ఉన్నాను పాలు లేవు అని చెప్తా ఉన్నాను దానికైతే టీ తాగేసి మా వారు వెళ్ళారు దానికోసమనే వెళ్ళారు పాపము దానికి ఏదో ఒకటి తేకుండా దాన్ని చూస్తే మా వారికి అయితే అసలు మరి బక్కగుందే చాలా నీరసంగా అయిపోయింది దీనికి ఏమన్నా పెడుతున్నావా లేదా అని అంటాడు నేనేమో పెడతానే ఉంటాను అది సరిగా తినదు ఇంట్లో అది అలవాటైపోయింది సరిగా తినదు ఒక్కోసారి నేను బజార్కి వెళ్తే చికెన్ అది కొనుక్కొచ్చి ఇదివరకు చేసేదాన్ని ఇప్పుడైతే నేను దానికి అలవాటు చేయాలా ఎలాగన్నా మనం తినేటట్టు అలవాటు చేయాలా అనేసి నేను ఎక్కువ తేను అతను ఉంటే ఖచ్చితంగా తెస్తారు అందుకని దెబ్బ వెళ్ళేసి తెచ్చేశారు ఇంక రేపు కూడా ఎలాగో మనం ఏదో ఒకటి నాన్ వెజ్ చేస్తాం కాబట్టి తింటుంది అతను ఉంటే మాత్రం దానికి హ్యాపీ అనమాట అలాగైతే ఈరోజు అయిపోయింది టిఫిన్ నైట్ అయితే దోసపిండిలో ఉల్లిపాయలు కోసేసి అట్లాగా వేశాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలాగున్నది ఏంటి అని ఒక కామెంట్ చేయండి కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్